నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపునకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పర్యటనలోనే కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా తన అత్తగారి ఇంటి ప్రాంతమైన బోధన నుంచి పోటీ చేసి తన ప్రజాదరణను మళ్లీ నిరూపించుకోవాలని కవిత భావిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతోటి కొత్త రాజకీయ వేదికను నిజామాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బోధన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. సొంత గడ్డపై తన పార్టీ రాజకీయ పునరాగమనానికి శ్రీకారం చుట్టే దిశగా కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జాగృతి కార్యకర్తలు ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపునకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి ఫోలాలు అందిస్తారు. భూపతి, చెప్పండి. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పర్యటనలోనే కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది భూపతి? చక్రి, నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ విషయంలో ముఖ్య కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే కవితకు సంబంధించిన అనుచరులు నిజామాబాద్ లో హడావిడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామనవమి వేడుక సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. పార్టీ విధి విధానాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఏర్పాటు గురించి కూడా కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పై ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న కవిత అనుచరులు అదే పేరును ప్రకటించే అవకాశం ఉందని కూడా అనుచరులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. తన మెట్టునిల్లైన నిజామాబాద్ వేదికగానే పార్టీ ప్రకటన ఉండబోతుందని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ వేదికగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధి విధానాలు, రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్, అదేవిధంగా సిద్దిపేట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దానిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతున్న నేపథ్యంలో కవిత పార్టీ ప్రకటన కీలకం కాబోతుంది. నిజామాబాద్ వేదికగా ఈ ప్రకటన ఉండబోతుందని కవిత అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించే మీడియా సమావేశం అత్యంత కీలకం కాబోతుంది. కవిత ఏం ప్రకటన చేస్తారు, ఏ పార్టీ విధి విధానాలు నిర్ణయించబోతున్నారనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలకు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. చక్రి, భూపతి, నిజామాబాద్ పర్యటనలోనే కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలపడుతున్న నేపథ్యంలో కవిత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా భూపతి? ఈ రోజు కవిత పర్యటన నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన స్పష్టంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉగాది వేదికగానే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉందని గతంలో ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అయితే ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా పార్టీ ప్రకటన ఉండబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులే స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో దీనిపై స్పష్టమైన ప్రకటన ఉండే అవకాశం ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ భూపతి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూ